అనగనగా ఒక తోటలో అందమైన చిలుక ఒకటి ఉంది. ఆ చిలుకకి అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కతే కష్టపడుతూ ఉండేది. ఒకరోజు చిలుకకి బాగా అనారోగ్యం చేయటం వలన తను కనీసం మంచంపై నుండి కిందకి కూడా దిగలేకపోయింది. నాకు స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోవటం వల్లనే కదా నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కనీసం నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు. సర్లే, ఏం చేస్తాం, ఇదంతా నాకు చిన్నప్పటి నుండి అలవాటే కదా, కొత్తగా బాధపడటానికి ఏం ఉంది. ఇలా బాధపడితే నా జీవితకాలం సరిపోదు. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఇంటికి కావలసిన సామాన్లు కూరగాయలు తెచ్చుకోవటం మామూలే కదా. నాకు తెచ్చి పెట్టేవారు ఎవరున్నారు? హాస్పిటల్ నుండి వస్తూ ఈ పనులు కూడా పూర్తి చేసుకుని వస్తే సరిపోతుంది. అలా చిలుక తనలో తాను బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడి నుండి వస్తూ దారిలో కూరగాయలు కొట్టుకు వెళ్ళి తన దగ్గర మిగిలిన డబ్బుతో ఒక వంకాయ టమాటో కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంది. ఇంతలో చిలుక పక్కింట్లో ఉంటున్న తుని పిచ్చుక చిలుక దగ్గరికి వచ్చింది. చిలుక, నేను ఈరోజు మధ్యాహ్నం నా స్నేహితులతో కలిసి బయటికి వెళ్తున్నాను. హోటల్లో భోజనం చేసి అలా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి రాత్రికి ఇంటికి వస్తాను. పాపం, నీకు ఇలా ఎంజాయ్ చేయటానికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా. పోనీ నిన్ను మాతో తీసుకెళ్దామంటే నువ్వు ఎప్పుడు చూసినా పనికి పోతావు. ఆ పనికి వెళ్ళకపోతేనేమో నీకు డబ్బు ఎలా వస్తుంది? నాకైతే మా అమ్మ నాన్న బతికి ఉండగానే చాలా డబ్బు సంపాదించి ఇచ్చారు. సర్లే, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ నేను వచ్చే వరకు ఇంటిని చూస్తూ ఉండు. తుని మాటలకు చిలుక చాలా బాధపడుతుంది. చిలుక బాధను చూసిన వంకాయ టొమాటో, చిలుక చిలుక, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఆ తుని లాంటి వాళ్ళు ఈ ప్రపంచమంతా ఉన్నారు తెలుసా? అవును చిలక, మా కూరగాయల కొట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ బంగాళదుంప అయితే చాలా ఫోర్స్ కొడుతుంది. అందరూ తననే ఇష్టంగా తింటారని, ముఖ్యంగా పిల్లలైతే తనను ఒక్కదాన్నే ఇష్టపడతారని. కానీ దాని పప్పులు నా దగ్గర ఉడకనిస్తానా? నేను కూడా దానికి గట్టిగా సమాధానం చెప్పా. నువ్వు మరీ అంత ఫోర్స్ కొట్టకు. నిన్ను తినటం వలన వెయిట్ పెరిగి అనారోగ్య సమస్యలు రావటం వలన డాక్టర్స్ నిన్ను తినొద్దంటున్నారని చెప్పా. దెబ్బకి నోరు మూసుకుంది. మేమిద్దరం నీతో ఫ్రెండ్షిప్ చేస్తాం. మన ముగ్గురం కూడా జాలీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నాతో ఇప్పటి వరకు ఇంత ప్రేమగా ఎవరూ మాట్లాడలేదు. అవును, మరి మీకు ఫుడ్ ఏం పెట్టాలి? మా ఫుడ్ గురించి నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించకో. మాకు రోజు కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది కదా టొమాటో. అవునవును, అంతే అంతే. అలా ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. చిలుక బయట పనులకు వెళ్తే తన స్నేహితులతో సమయం గడపటం వీలు అవ్వదని తన ఇంటి దగ్గరే మజ్జిగ అమ్మే వ్యాపారం పెట్టింది. చిలుక మజ్జిగ తయారు చేసి అమ్ముతుంటే వంకాయ టమాటో వాటికి తోచిన సహాయం చిలుకకి చేసేవి. మజ్జిగ అమ్మిన తరువాత కొద్దిసేపు ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. వంకాయ్ టమాటో, ఇప్పుడు చెప్పండి, విశేషాలేమిటి? ఏముంది చిలుక, నేనంటే లొట్టలు వేసుకుని తినేవారు ఉన్నారు, దగ్గరికి రానివ్వని వారు కూడా ఉన్నారు. ఈ మధ్య యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వంటలు మొదలయ్యాయి. నాకు కొంచెం క్రేజ్ పెరిగిందనే చెప్పొచ్చులే. ఒక ప్రాంతం వంటలు ఇంకొక ప్రాంతం వారికి తెలిసి రకరకాలుగా నాతో వంటలు చేసేస్తున్నారు. పిల్లలేమో నన్ను తినలేక గోలగోల చేస్తుంటే వాళ్ళ లంచ్ బాక్స్లో కూర్చున్న నాకు భలే నవ్వు వస్తుంది. ఇక నా విషయానికి వస్తే నా రేటు సడన్గా పెరిగిపోతుంది, సడన్గా తగ్గిపోతుంది. నేనే హీరో అవుతాను, నేనే జీరో అవుతాను. అయినా నాకు కూరల్లో అంత స్పెషాలిటీ ఏం ఉండదులే చిలుక. ఎందుకంటే నన్ను ప్రతి కూరగాయతో కలిపి చేస్తారు కదా. వంకాయ టొమాటో, చిక్కుడుగాయ టొమాటో, కాకపోతే కొంచెం జీడిపప్పుతో కలిపి కాజు టొమాటో అని చేస్తుంటే అంతా ఇష్టంగా తింటున్నారు. అది కూడా నా గురించి కాదులే, జీడిపప్పు మహిమ అంతే. ఎందుకు టొమాటో అలా ఫీల్ అవుతావు? నిన్ను మిగిలిన కూరగాయలతో కలిపి వండుతారు కాబట్టే వాటికి అంత రుచి. నువ్వు లేకపోతే వాటికి అంత రుచే ఉండదు. అలా ముగ్గురు కలిసి రోజు ముచ్చట్లు పెట్టుకునేవారు. ఒకరోజు చిలుకకు పని ఎక్కువయ్యి జ్వరం వచ్చింది. చిలుక, కొద్దిగా మంచినీరు తాగు.
వద్దు టొమాటో, చిలకకు వేడివేడి సూప్ చేసిద్దాం. సరే అయితే ఆ తరువాత మర్చిపోకుండా టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. మీరు నన్ను ఇలా చూసుకుంటుంటే నాకు ఆనందంతో ఏడుపు వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి. మరుసటి రోజు చిలుకకి జ్వరం తగ్గడంతో ముగ్గురూ కలిసి సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి పార్టీ చేసుకొని బాగా అలసిపోతారు. వంకాయ్, టమాటో, మీరిద్దరూ ఏంటి అంత డల్గా కనిపిస్తున్నారు? నిన్న బయటికి వెళ్ళి అలసిపోయినందుక? ఉండండి, మీ ఇద్దరికీ కొద్దిగా నీరు పోస్తాను. చిలుక, మేమేం నీరసంగా లేము. నీతో ఒక విషయం చెప్పాలి. అవును చిలుక, మేము చెప్పబోయే విషయం జాగ్రత్తగా విను. మేము కూరగాయలం కదా, ఇక మేము వాడిపోయే రోజుల దగ్గరికి వచ్చాయి. అందుకే మేము ఇలా వడిలిపోతున్నాము. అవును చిలుక, నేను టొమాటోని కదా, త్వరగా కుళ్ళిపోతాను. అందుకే నీకు మేము నీరసంగా కనిపిస్తున్నాం. అయ్యయ్యో, మీరు అలా అంటున్నారు. నేను మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి? పదండి, మిమ్మల్ని ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడుకోవాలి. చిలుక, నువ్వు అలా బాధపడకు. పరిస్థితి అర్థం చేసుకుని ప్రశాంతంగా ఆలోచించు. మేము వెళ్ళక తప్పదు. మేమే కాదు, ఒకవేళ నీతో మీ అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అలా ఎవరు ఉన్నా వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. మేము కూడా అంతే. మాకు కూడా నిన్ను వదిలి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ తప్పదు కదా. చిలుక, నీ బాధ మేము చూడలేకపోతున్నాం. నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు అలా చెయ్యి. నన్ను, వంకాయని తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెట్టు. మా ఇద్దరికి నువ్వు రోజు నీళ్లు పోయి. అలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకు 2 మొక్కలు వస్తాయి. ఆ మొక్కల నుండి వచ్చిన వంకాయ, టొమాటో మాలాగే నీతో స్నేహం చేస్తాయి. చిలుక, నువ్వు వాటి మీద కూడా ఆశలు పెట్టుకోవద్దు. అవి కూడా మాలాగే కొద్ది రోజులకు పాడైపోతాయి. వాటిని కూడా భూమిలో పెట్టి నీళ్లు పోస్తే మళ్ళీ మేము వస్తాము. అలా నువ్వు బ్రతికున్నంతకాలం మేము నీతోనే ఉంటాము. చిలుక మొదట బాధపడినా టమాటో చెప్పినట్టుగానే చేసింది. కొద్ది రోజులకు వంకాయ, టమాటో మళ్ళీ తిరిగి వచ్చాయి. చిలుక ఆనందపడింది.